శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు సప్తమ అధ్యాయ పఠన క్రమాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ఒక్కొక్క శ్లోకాలు ఆ 7వ అధ్యాయంలో శ్లోకాలని తీద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. నిన్నటి వరకు చెప్పుకున్నటువంటి మన పాఠాలన్నీ కూడా మనకి టెలిగ్రామ్ లింక్ లో షేర్ చేశాను, యూట్యూబ్ లో పెట్టుకుని. అవి మీకు కావాల్సినప్పుడు రిఫర్ చేసుకోవచ్చు అండి. మళ్ళీ నేడు 7వ అధ్యాయాన్ని పాఠ ప్రవచనం ఆ శ్లోకాలన్నీ వరుసగా చదవటానికి ముందుగా ఎవరు ప్రారంభిస్తారో ప్రారంభించవచ్చు. ఆనందరావు గారు చదువుతారండి. ప్రారంభించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. సప్తమోऽధ్యాయः. రాజోవాచ येन येनावतारेण भगवान् हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञानि च नः प्रभो. यशृण्वतो पैत्यरति तृष्णा सत्वं च शुध्यस्य चिरेण पुंसः भक्तिर्हरौ तत्पुरुषे च सख्यं तदेव हरं वद मन्यसे चेत्. तदेव हारं वद मन्यसे चेत्. अथान्यदपि कृष्णस्य तोकाचरितमद्भुतं मानुषं लोकमासाद्य तज्जाति मनुरुन्धतः. श्रीशुक उवाच कदाचिदौत्थानेककौतुकाप्लवे जन्मक्षयोगे समवेतयोषितां वादित्रगी तद्विजमन्त्रवाचकैश्चकार सूनोरभिषेचनं सती. नन्दस्य पत्नी कृतमज्जनादिकं विप्रैः कृतस्त्वस्त्ययनं सुपूजितैः स्त्ययनं सुपूजितैः अन्नाद्यवा सहस्रगभीष्टधेनुभिः సంజాత నిద్రాక్షమశీసయచ్చనైః. ఈ అక్షరం దగ్గర మనం తీసుకుంటానండి. స్వస్తి అయనం కలిపేసి చదివితే అలా విడతీసుకుంటే విప్రైః కృత స్వం సుపూజితైః ఔత్థానికౌస్యుక్య మనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః. నైవా శృణోద్వైరుదితం సుతస్య సా హృదయచరణా అధః శయానస్య శిశోరనోల్పకం ప్రవాలం రుధ్వం గృహతం వ్యవర్తత. విధ్వస్తనానారసపుష్యభాజనం వ్యత్యస్తచక్రాక్ష విభిన్నకూబరం. దృష్ట్వా యశోదా ప్రముఖా వ్రజస్త్రియః ఔత్థానికే కర్మణి యాః సమాగతాః. నందాదయాశ్చాద్భుత దర్శనాకులాః
कथं स्वयं वै शकटं विपर्यगात् ऊचुरव्यवसित मतीन् गोपान् गोपीश्च बालकाः रुदतानेन पादेन क्षिप्तमेतन्न संशयः न ते श्रद्धधिरे गोपा बालक्षितमित्युत अप्रमेयं बलं तस्य बालकस्य न ते विदुः रुदन्तं सुतमादाय यशोदाग्रहशङ्किता कृतस्वस्त्ययनं विप्रैः सूक्तैः स्तनमपाययत् पूर्व पूर्ववत्सापितं गोपीरैः सपरिच्छेदं विप्राहुत्वाच्चयं चक्रुत्यक्ष कुशाम्बुभिः सूयानृततं भेर्ष्यातिंसामानविवर्जिताः పన్నెండో न శ్లోకంలో तेषां सच्चशीलानामाशिषो विफलाः कृताः మనం ఇక్కడ इति ఈ అక్షరం దగ్గర విడ తీసుకోవాలండి. ఈ రకారం దగ్గర విసర్గ. అవునండి సార్. విప్రాహృత్వార్చయాంచ కృత్ దధ్యక్షత కుశాంభువిభిః. వెరీ గుడ్, బాగుంది. యాంచ చక్రుహు కృత్ చక్రుహు దధి దధ్యక్షత కుశాంభువిభిః. దధి అక్షంతలు ధి కుశ అక్షత అంబువి మొదలైనటువంటి. బాగుంది. ఇవాల్కమాదాయ సామర్గ్యజురుపాకృతైః జలైః పవిత్రౌ షదిభిరభిష్య ద్విజోత్తమైః వాచయత్ స్వస్త్యయనం నందగోప సమాహితః హుత్వా చాగ్నిం ద్విజాదిభ్యః ప్రాదాదన్నం మహాగుణం. చాలండి. తర్వాత ఇంకొక ప్రాదాదన్నం మహాగుణం. సంతోషం, చాలా బాగుంది. ఇంకెవరన్నా ఉన్నారండి? భార్గవి నమస్తే సార్, నేను చదవనండి. చదవండి అమ్మా. 16వ శ్లోకం నుంచి చదవండి. అలాగే. గావ సర్వగుణోపేత వాసస్రగృగ్మాలినీః ఆత్మజాభ్యుదయార్థాయ రాధాతే ఎవరైనా చదువుతున్నారా? చదవండి అమ్మా, ఇప్పుడు చదవండి. మ్యూట్ చేసుకోండి. అదే మ్యూట్ కాకుండా అన్మ్యూట్ చేసుకుని చదవండి, వినిపించట్లేదు. సారీ సార్. ఇప్పుడు చదవండి. గావ సర్వగుణోపేత వాసస్రగృగ్మాలినీః ఆత్మజాభ్యుదయార్థాయ ప్రాదాతే చాన్వయుజ్ఞత విప్రా మంత్రవిదో యుక్త స్థైర్యాః ప్రోక్తా సదాశిషః తానిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి స్ఫుటం ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతి గరిమాణం శిశోర్వోఢుం నసేహే గిరికూటవత్ భూమౌ నిధాయతం గోపీ విస్మితా భారపీడితా మహాపురుషమాదధ్యౌ జగతామాస కర్మసు దైత్యో నామ్నా తృణావర్తః కంసభృత్యః ప్రణోదితః చక్రవాతస్వరూపేణ జహారాసీనమర్భకం గోకులం సర్వమామృణ్వా నృష్ణశ్చక్షుంషిరేణుభిః ఈరయన్సు మహాఘోర శబ్దేన ప్రదిశో దిశః ముహూర్తమభవద్గోష్ఠం రజసా తమసావృతం సుతం యశోదానాపశ్య తస్మిన్యస్తవతీయతః నాపశ్యత్ కశ్చనాత్మానం పరం చాపి విమోహితః తృణావర్తని సృష్టాభిః శర్కరాభిరుపద్రుతః
ఇది కరపవన చక్రాం పాసు హర్షే సుత పదవీ బలా విలక్ష్య మాత అతి కరుణమనుస్మరంత్య శోచద్భుని పతితామృతవత్సకాయదాగౌః రుదితమను నిశమ్య తత్ర గోప్యో వృషమనుత్తపదియోష్ట్రపూర్ణముఖ్యః రురుదురనపలభ్య నందసూనం పవనముపారతమాంశు వర్ష వేగే తృణావర్త శాంతరయో ఆత్యారూపదురోహరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరిభారభృత్. పుస్తకంలో చూడకుండా ఈ శ్లోకానికి అర్థం చెప్పగలరేమో ప్రయత్నించండి. సార్ నాకు ఫోన్ లో చదువుతున్నాను సార్. నేను బుక్ యూఎస్ లో ఉన్నాను, బుక్ తెచ్చుకోలేదు. సంతోషం. అయితే ఇప్పుడు ఈ శ్లోకాన్ని మీరు ప్రయత్నించండి భావం చెప్పడానికి. భావమే సార్. తృణావర్తు శాంతరయో వాత్యారూపధరోహరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరి భారభృత్. సార్ చెప్పలేను సార్, చెప్పండి సార్. తృణావర్తుడు రయము అంటే వేగము, శాంతరయ ఆ వెళ్తున్నటువంటి తృణావర్తుడి యొక్క వేగం అంతా కూడా శాంతించిపోయిందిట. ఆ వాతము అంటే గాలి, వాత్యారూపధరో హరన్ గాలి రూపంలో, ఆ సుడిగాలి రూపంలో స్వామిని హరించుకుని అలా తీసుకువెళ్తున్నటువంటి ఆ వాడి యొక్క వేగం కాస్త మొత్తం అంతా శాంతించిపోయింది, తగ్గిపోయిందిట. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు నభో గతో గంతుం, నభస్సు అంటే అంతరిక్షంలోకి ఆకాశంలోకి ఎలా వెళ్తున్న కొద్దీ ఆయన స్వామి తన యొక్క బరువుని పెంచారు. నా శక్నోద్భూరి భారభృత్ నా అశక్నః నా శక్నః వాడు శక్తివంతుడు కాలేకపోయాడు స్వామిని తీసుకెళ్ళటానికి. ఎందుకంటే భూరి భారభృత్ మిక్కిలి భారమైనటువంటి బరువు భరించలేక వాడు మెల్లగా వాడి యొక్క వేగం తగ్గిపోయింది, కుప్ప కూలిపోయాడు. తర్వాత దాంతో ఆ స్వామి కూడా అతడి యొక్క కంఠాన్ని పట్టుకున్నారు. తర్వాత ఇంకొక 4 శ్లోకాలు చదవండి అమ్మా. సంతోషం సార్, చెప్పారు. తమ స్నానం మన్యమాన ఆత్మనో గురుమత్తయా గలే గృహీత ఉత్సృష్ణుం నాశక్నోదద్భుతార్భకం గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః అవ్యక్తరావోన్యపతస్సహ గలగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః అవ్యక్తరావోన్యపతస్సహ బాలో విసుర్వ్రజే. కరెక్ట్ చదివానా సార్ ఇది? కరెక్టేనమ్మా. సమంతరిక్షాస్థితం శిలాయాం విశీర్ణ సర్వావయం కరాళం పురం యథా రుద్రశరేణ విద్ధం స్త్రియో రుదత్యతో దదృశు సమేతాః. సార్ ఇంకొక శ్లోకం చదవండి. ప్రాదాయ మాత్రే ప్రతిహృత్య విస్మితాః కృష్ణం చ తస్యోరసి లంబమానం తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయ సామృస్యుముఖాత్ ప్రముక్తం గోపశ్చ గోపాః కిల నందముఖ్యా లబ్ధ్వా పునః ప్రాపురతీవ మోదం. సంతోషం సార్ తప్పులు వచ్చాయి సార్. బానే ఉందమ్మా, అంతా బానే ఉంది. స్త్రియో రుదత్యో అనే దగ్గర ఒకసారి పోయింది అంతే, ఇంకేం లేదు. మిగతావన్నీ బాగా చదివారు, చక్కగా చదివారు. అదండి ఫోన్ లో చదవడం సార్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. బానే ఉంది, అంతే బాగుంది. తర్వాత అండి శకుంతల గారు. జయ గురుదత్త సార్. జయ గురుదత్త. నేను చదవనా? చదవండి. 30 నుంచి సార్. అలాగే. తం స్వస్తిమంతం పురుషాదనీతం విహాయ సామృత్యుముఖాత్ ప్రముక్తం
गोपश्च गोपाः किल नन्दमुख्याः लब्ध्वा पुनः प्रापुरतीव मोदम् अहो बताद्यद्भुतमेष रक्षसा बालो निवृत्तिं गमितोऽभ्यगात् पुनः हिंस्रस्वपान्पेन हिंसितः खलः साधुः समत्वेन भयाद् विमुच्यते किं नस्तपश्चेर्न मधोक्षजार्चनं पूर्णेष्टदत्तमुत भूतसौहृदम् यत्सम्परेतः पुनरेव बालको दृष्ट्वा स्वबन्धून् प्रणयन्नुपस्थितः दृष्ट्वाद्भुतानि बहुशो नन्दगोपो बृहद्वने वसुदेववचो भूयो मानयामास विस्मितः एकदार्भकमादाय स्वाङ्कमारोप्य भामिनी प्रस्नुतं पाययामास स्तनं स्नेहपरिप्लुता पीतप्रायस्य जननी सा तस्य रुचिरस्मितं मुखं लालयति राजन् जृम्भतो ददृशे इदं खं रोदसी ज्योतिरनीकमाशाः सूर्येन्दुवह्निश्वसनाम्बुधींश्च द्वीपान्नगांसद्दुहितॄर्वरानि भूतानि यानि स्थिरजङ्गमानि सा वीक्ष विश्वं सहसा राजन् सञ्जातवेपधुः सम्मील्य मृगशाबाक्षी नेत्रे आसीत् सुविस्मिता इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे सप्तमोऽध्यायः మొదటి నుంచి మొదలు పెట్టండి. మళ్ళీ మొదలు పెట్టండి అమ్మా. ఏనా येन येनावतारेण राजोवाच येन येनावतारेण भगवान् हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञानि च नः प्रभो यच्छृण्वतोपैत्यरतिर्वितृष्णा सत्त्वं च शुद्ध्यत्व चिरेण पुंसः అచిరేణ అచిరేణ సత్వం చ శుద్ధ్యత్వ చిరేణ పుంసః. వా ఉందా చ్యా ఉందా? ఏంటి సార్? సత్వం చ శుద్ధ్యత్వ శుద్ధ్యత్య ఉంటుంది. సారీ సత్వం చ శుద్ధ్యత్య చిరేణ పుంసః భక్తిర్హరౌ తత్పురుషే. ఓకే సార్. శుద్ధ్యత్ అచిరేణ పుంసః. ఓకేనా సార్? శుద్ధ్యత్ యచిరేణ పుంసః. భక్తిర్హరౌ తత్పురుషే చ సఖ్యం తదేవ హారం వదమన్యసే చేత్ అధాన్యదపి కృష్ణస్య తోకాచరితమద్భుతం మానుషం లోకమాసాద్య తజ్జాతిమనురుంధతః. శ్రీశుక ఉవాచ తదాచిదౌత్థాని కకౌతుకాప్లవే జన్మర్క్షయోగే సమవేతయోషితాం వాదిత్రగీతద్విజమంత్రవాజకైః చకారసూనోరభిషేచనం సతి నందస్య పత్ని కృతమజ్జనాదికం విప్రైః కృతస్వస్త్యయనం సుపూజితైః అన్నాద్యవాసస్రగభీష్టధేనుభిః సంజాతనిద్రాక్షమశీషయచ్చనైః ఔత్థాని కౌత్సుక్యమనామనస్విని సమాగతాన్ పూజయతి వ్రజౌకసః నైవాశృణోద్వైరుదితం సుతస్య సా రుదన్ స్తనార్థీ చరణావుదక్షిపత్ అతశయానస్య శిశోరనోల్పక ప్రవాళముద్భంఘ్రిహతం వ్యవర్తత విధ్వస్తనానారసకుప్యభాజనం వ్యత్యస్తచక్రాక్ష విభిన్న కోబరం దృష్ట్వా యశోదా ప్రముఖా వ్రజస్త్రియః ఔత్థానికే కర్మణి యాః సమాగతాః నందాదయశ్చాద్భుతదర్శనాకులాః
కథం స్వయం వై శకటం విపర్యగాత్ ఊచురవ్యవసితమతీన్ గోపాన్ గోపీశ్చ బాలకాః రుదతానేన పాదేన క్షిప్తమేతన్న సంశయః నతే శ్రద్ధధిరే గోపా బాలభాషితమిత్యుత అప్రమేయం బలం తస్య బాలకస్య నతే విదుః చాలా సంతోషం. రుందంతం చాలా సంతోషం. తర్వాత ఇంకెవరైనా చెప్పండి. సార్ చదవమంటారు. మీది సార్ అయిపోయింది నేను కదండి. శాంతలక్ష్మి గారు, శకుంతల గారు. సార్ లక్ష్మి నేను చదవండి. జర్నీలో ఉన్నాం వెంటనే ఓకే, సరే అమ్మా. రేపు అలాగే, చదువుతాను థ్యాంక్ సార్. యూ. రేపు అలాగే అలాగే అలాగే. శాంతలక్ష్మి గారు చదివారండి. శకుంతల గారు, శాంతలక్ష్మి గారు. అనంతరావు గారు మీరు చదివేసేయండి అయితే. సార్ నేను చదువుతా కానీ నేను మొన్నే చేరాను, అందుకని మిస్టేక్స్ పర్వాలేదు ఎక్కువ పడతాయేమో. నేర్పిస్తామమ్మా, తప్పకపోతే నేను మళ్ళీ చెప్తాను, మీరు చదివేసేయండి, పర్వాలేదు అయితే. ఆనందరావు గారు ఆమె చదువుతారు, ఒకసారి చూద్దాం. సార్ ఓకే 10 నుంచి చదవనండి. ఆనందరావు గారు ఆవిడ చదువుతారట, ఒకసారి చూద్దాము. మీరు తర్వాత అయిన తర్వాత మీరు చదువుతారు. మేడం చదువుతున్నారు. 10 నుంచి చదవమంటారా? 11వ శ్లోకం నుంచి చదవండి అమ్మా. దురంతం సుతమాదాయ యశోదాగ్రహ శంకిత కృత స్వస్య యనం విప్రైః సుప్తైస్తనమపాయయత్ పూర్వవత్తాపితం గోపైర్బలిభిః సపరీక్షయదత్ విప్రాహుత్పాచయాం చక్షుర్ దధ్యక్షుతకుశాం బుభిః ఏ సూయానృత దంభే శాహింసా మానవి వర్జితాః న తేషాం సత్యశీలానా మాశిషో విఫలాః కృతాః ఇతి బాలకమాదాయ సామర్ధ్యజురుష్పాకృతైః జలైః పవిత్రౌ షడిభిరభిషిచ్య ద్విజోత్తమైః వాచయిత్వా స్వస్య యనం నందగోపః సమాహితః కృత్వా చాగ్నిః ద్విజాతిభ్యః ప్రాదాదన్నం మహాగుణం గావః సర్వగుణోపేతా వాసః సగృక్మమాలినీ ఆత్మజాభ్యుదయాద్భాయ ప్రాదాత్తేత స్వయం జత. కరెక్టేనా సార్? కరెక్ట్ అండి. ఇక్కడ ఈ శ్లోకంలో గావ సర్వగుణోపేత వాసస్రగ్రుక్మమాలిని చెప్పరా సార్? నేను కరెక్ట్ వాసస్రగ్రుక్మమాలిని విడతీసానండి. ఇక్కడ స్రగ్ దగ్గర విడతీయాలి. స్రగ్ వాసస్రగ్ రుక్మమాలిని వాసస్రగ్రుక్మమాలిని వాసస్రగ్రుక్మమాలిని. మళ్ళీ గుణోపేత కాదా సార్? గావ సర్వగుణోపేత కాదా సార్? అది కరెక్టేనమ్మా. చదవండి, మళ్ళీ చదవండి. మంత్ర విదో యుక్త స్థైర్యా ప్రోక్త తథాశిషః
తా నిష్ఫలా భవిష్యంతి న కదాచిదపి స్ఫుటం ఏకదారోహమారూఢం లాలయంతి సుతం సతి గరిమాణం శిరోర్వోర్ధుం నసేహే గిరి ఊటవత్ భూమౌ నిధాయతం గోపి విస్థితా భారపీడితా మహాపురుషమాదద్యౌ జగతామాస కర్మసు దైత్యో నామ్నా తృణావర్తః సంసభృత్యః ప్రణోదితః చక్రవాతస్వరూపేణ జహారాసీనమర్భకం గోకులం సర్వమావృణ్వన్ ముష్టం చక్షూంషి రేణుభిః ఈరయన్ సమహాఘోరస్యబ్దేన ప్రదిశో దిశః ముహూర్తమభవద్గోష్ఠం రజసా తమసావృతం సుతం యశోదానా పశ్యత్ తస్మిన్ స్వస్తవతి యతః నాపశ్యత్ కశ్చనాత్మానం పరం చాపి విమోహితః తృణవర్త నిసృష్టాభిః శర్కరాభిరుపద్రుతః ఇతి ఖరపవన చక్రపాంసు వర్షే సుతపదవీమబలా విలక్ష్యమాతా అతి కరుణమనుస్మరం చ శోచత్ భువి పతితామృత వత్సకా యథా గౌః రుదితమనునిశమ్య తత్ర గోప్యో భృతమనుతప్తి ధియో త్రిపూర్ణముఖ్యః రురుదురనుపలభ్య నందసూనుం పవన ఉపారత పాంసు వర్షవేగే. బాగా చదువుతున్నారమ్మా. తృణావర్త కొత్తగా వచ్చినా కూడా చాలా చక్కగా అందుకుంటున్నారు. స్పీడ్ ఎంత వేగంగా చదవాలో ఆ పదాలన్నీ చక్కగా సమకూర్చుకుని అవసరమైన చోట విడ తీసుకుంటున్నారు. బాగుంది, బాగానే విడతీస్తున్నారు, బాగా వస్తున్నాం. ఇక్కడ 18వ శ్లోకంలో చేయొచ్చు మీరు. ఇక్కడ 18వ శ్లోకంలో శిశోర్వోఢం దగ్గర ఇక్కడ ఒక అక్షరం పోయింది. శిశుర్వోఢం అన్నారు, శిశోర్వోఢం అనేది ఇక్కడ ఒక చోట. అలాగే 22వ శ్లోకంలోనే ఉన్న న్యస్తవతి అనే పదం దగ్గర న్యా అనేది యాగా పలికారు. సుతం యశోదానా పశ్యన్యస్తవతి యతః న్యస్తవతి అనేది ఒకటి. 25వ శ్లోకంలో కూడా ఇది మళ్ళీ తర్వాత రెండోసారి చదివినప్పుడు సరిపోయింది, బాగా చదువుతారు. రురుదుహు ఇక్కడ విడ తీసుకుంటానండి. రురుదుహు అనుపలభ్య నందసూను, ఇక్కడ విసర్గలు వస్తాయి. రురుదుహు అనుపలభ్య అర్థం వచ్చేది చదవడానికి రురుదురు సార్. అట్లా నేను చదివినంత అర్థం కనిపించట్లేదు. కలిపి చదివితే రురుదురనుపలభ్య నందసూను రురుదురనుపలభ్య నందసూను పవన ఉపారత పాంసు వర్షవేగే. అంతే, చాలా బాగుంది, సంతోషం. ఇంకో 2 శ్లోకాలు చదవండి. ఇందాక పిలిచారు మీరు, చదువుతారమ్మా మీరు? ఓపెన్ అవ్వలేదండి. ఇప్పుడు ఓపెన్ అయిందమ్మా? ఇప్పుడు ఓపెన్ అయిందండి. చదువుతారా? ఎక్కడి నుంచి చదవాలి సార్? 26వ శ్లోకం. తృణావర్త. తృణావర్త శాంతరయో వాక్యారూపధరో హరన్ కృష్ణం నభోగతో గంతుం నాశక్నోద్భూరి భారభృత్ తమస్మానం మన్యమానా ఆత్మనో గురుమత్తయా గళే గృహీత ఉత్స్రష్టుం నాశక్నోదద్భుతార్భకం గళగ్రహణ నిశ్చేష్టో దైత్యో నిర్గతలోచనః అవ్యక్తరావో న్యపతత్ సహ బాలో వ్యసుర్వజే.
तमन्तरिक्षात् पतितं शिलायां विशीर्ण सर्वावयवं कराळं पुरं यथा रुद्रशरेण विद्धं स्त्रियो रुदत्यो ददृशुः समेताः प्रादाय मात्रे प्रतिहृत्य विस्मिताः कृष्णं च तस्योरसिलम्बमानं तं स्वस्तिमन्तं पुरुषादनीतं विहाय सा मृत्युमुखात् प्रमुक्तं गोपस्य गोपाः किल नन्दमुख्याः लब्ध्वा पुनः प्रापुरतीव मोदम् अहो बतात्यद्भुतमेष रक्षसा बालो निवृत्तिं गमितोऽभ्यगात् पुनः हिंस्रः स्वपापेन विहिंसितः कलः साधुः समत्वेन भयात् विमुच्यते किं नस्तपश्चीर्णमधोक्षजार्चनं पूर्तेष्टदत्तमुत भूत सौहृदम् यत्सम्परेतः पुनरेव बालको दिष्ट्या स्वबन्धून् प्रणयन्नुपस्थितः दृष्ट्वाद्भुतानि बहुशो नन्दगोपो बृहद्वने वसुदेववचो भूयो मानयामास विस्मितः एकदार्भकमादाय स्वाङ्कमारोप्य भामिनी प्रस्नुतं पाययामासा स्तनं स्नेहपरिप्लुता पीतप्रायस्य जननी सा तस्य रुचिरस्मितं मुखं लालयति राजन् जुम्भतो ददृशे इदम् खं रोदसी ज्योतिरनीकमाशाः सूर्येन्दुवह्निश्वसनाम्बुदींश्च दीपान्नगां दीपान्नगांस्तद्दुहितृर्वनानि भूतानि यानि स्थिरजङ्गमानि सावीक्ष्य विश्वं सहसा राजन् सञ्जातवेपधुः सम्मील्य मृगशाभाक्षी नेत्रे आसीत् सुविस्मिता इति श्रीमद्भगवते महापुराणे पारमहंस्यां संहितायां दशमस्कन्धे पूर्वार्धे सप्तमोऽध्यायः ఈ శ్లోకం అర్థం చెప్పండి అమ్మ ఒకసారి. చివరిదా సార్? 36 36 పుస్తకంలో చూడవచ్చు. ज्योतिर्कमाशाः सूर्येन्दुवह्निश्वसनाम्बुदींश्च भूतानि यानि स्थिरजङ्गमानि. తెలియట్లేదు. కమ్మంటే ఆకాశం, కంరోదసి. ఓకే. అంతరిక్షము, జ్యోతిర్మండలము, సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయుదేవుడు, సముద్రుడు, ద్వీపములు, పర్వతాలు, నదులు, సమస్త ప్రాణులు, చరాచర భూతాలు అన్నీ కూడా సావీక్ష్య విశ్వం సహసా రాజన్ సంజాతవే పథు. ఆ తల్లి పాల్పడుతున్నటువంటి ఆ పిల్లవాడు ఒక్కసారిగా అటువైపు చూస్తే ఆ పిల్లవాడు ఆవలించాట. ఆవలిస్తే లోపల ఉన్నటువంటి అంతరిక్షాలన్నీ కూడా కనిపించినాయని చెప్పి 36 శ్లోకంలో చెప్పడం. అవునవును. ఇప్పుడు పిల్లవాడు ఆవలించడం. దీని పై శ్లోకం చూస్తే మీకు పీతప్రాయస్య జననీ సాతస్య రుచిరస్మితం. పిల్లవాడికి పాల్పడుతూ మధ్యలో ఒకసారి ఆపి ఒక పిల్లవాడి ముఖార విందం చూసుకుంటూ తన్మయం అయిపోతుంది ఆ తల్లి. ముఖం లాలయతి రాజన్ జృంభతో, జృంభమానం అంటే ఆవలించడం. ఆవలిస్తుంటే దదృశే ఇదం, ఇది కనిపించింది చిన్న సన్నివేశం. ఈ సన్నివేశంలో ఉన్నటువంటి ఇంకా అంతరార్థాలు, విశేషాలు తర్వాత మనకి ఉలూక బంధనం అని చెప్పి రోటి కట్టేసిన సన్నివేశంలో అనేకమైనటువంటి విశేషాంశాలు చెప్పుకునే ఉంటాయి. అక్కడ ఇవన్నీ కలిపి మళ్ళీ అక్కడ చెప్పుకుందాం ఒకసారి. రేపటి 8వ అధ్యాయం ప్రారంభించుకునేటప్పుడు 8వ అధ్యాయంలో ప్రధానంగా పిల్లలిద్దరికీ కూడా, బలరామకృష్ణ ఇద్దరికి కూడా నామకరణం చేయటము, ఆ తర్వాత పిల్లల యొక్క బాల చేష్టలు ఎలా ఉన్నాయనేటువంటిదంతా, లీలలు ఎలా ఉన్నాయనేది 8వ అధ్యాయంలో రేపు ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి. ఉలూఖం అంటే రోల్ అండి? అవును. ఓకే. జయ గురు.
ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదక్షరం నమస్కారం. మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం పుణ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.